చంద్రబాబును ఉద్దేశించి గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం అని మాట్లాడిందెవరు? చంద్రబాబు అభినవ ఔరంగజేబు అని ఆయన క్యారెక్టర్ను దశాబ్దాల క్రితమే బయటపెట్టిందెవరు? నమ్మించి ముంచిన నంగనాచి బాబు అని ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులెవరు? సొంత మామను వెన్నుపోటు పొడిచి ఆయనపై చెప్పులేయించి పార్టీని లాక్కుని మానసికంగా హింసించి ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటుదారుడెవరు? రాజారెడ్డి హంతకులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆశ్రయం కల్పించిందెవరు? శాంతియుతంగా దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను భౌతికంగా లేకుండా చేసిందెవరు? జర్నలిస్ట్ పింగళి దశరథరామును అర్ధరాత్రి వెంటాడి వేటాడి చంపించిందెవరు? లాడ్జీలో మల్లెల బాబ్జీ శవంలా మారడానికి కారణమెవరు? వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదానికి 3 రోజుల ముందు నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చిందెవరు? ఇంట్లో ఇద్దరిని టపీమని కాల్చిపడేసిన మానసిక రోగిని ఎమ్మెల్యేగా చేసిన గన్ కల్చర్ పార్టీకి అధినేత ఎవరు? కాల్పుల వెనుక అసలు విషయం ఎక్కడ బయట పెడతానని వాచ్మెన్ను సైతం చంపేసిన రప్పారప్ప పార్టీకి ఓనర్ ఎవరు? అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో 21 రాజకీయ హత్యలకు కారణమైన గొడ్డలి పార్టీని నడుపుతున్నదెవరు? జగన్తో సహా మహిళలు, చిన్నారులు, ఆఖరికి చనిపోయిన వారిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హననం చేయిస్తున్న కిల్లర్ పార్టీకి కిరాయి ఓనర్ ఎవరు? తన హత్యా రాజకీయాల మరకలను పక్క పార్టీలకు అంటిస్తున్న పాపాల పార్టీకి అధ్యక్షుడెవరు? వీటన్నింటి వెనుక వినిపించే ఒకే ఒక్క పేరు, ఇప్పటికే ఆ పేరు మీ మనసులో మెదిలే ఉంటుంది. ఆ పేరు చెప్పకుండానే ఆయన ఎవరో మీకు తెలిసిందంటే ఈ హత్యా రాజకీయాల్లో ఆయన రేంజ్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గత 5 రోజులుగా చంద్రబాబు, ఆయన కేబినెట్ మంత్రులు, ఎల్లో మీడియా కలిసి జగన్, ఆయన కుటుంబ సభ్యులపై విషం చిమ్ముతున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? గత వారం జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు హత్యా రాజకీయాలు, ఎగ్గొడుతున్న హామీలు, అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని ఎండగట్టారు. అంతే, ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు, ఎల్లో మీడియా ఏ విధంగా టన్నుల కొద్దీ విషం చిమ్ముతున్నారో ఒక్కసారి మీరే స్క్రీన్ పైన చూడండి సార్. ఇదే మన జర్నలిజం, ఇదే చంద్రబాబు నాయుడు గారి విషయం ఏ స్థాయిలో ఉందో చూడండి. ఇంత పెద్ద స్క్రీన్ సరిపోవట్లేదు. ఇది గత 3-4 రోజులుగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎల్లో మీడియా రాసినటువంటి వార్తలు. దీని వెనుక ఎవరున్నారు, ఎవరు రాయిస్తున్నారు, ఎందుకు రాయిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ చూడండి సార్ ఒకసారి. మనం ఎందుకు పత్రికలు నడుపుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చెమ్మడానికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన విషం చెమ్మడానికి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి. ఇందుకే మనం పేపర్లు నడిపేది. పత్రికా విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ఈ స్క్రీన్ మొత్తం చూడండి సార్, మీకు అర్థమవుతుంది. ఇవి పత్రికలు, దీన్ని మీడియా అనాలి మనం, దీన్ని జర్నలిజం అనాలి మనం. నడుపుతున్నది ఎవరు? ఎల్లో మీడియా. ఎవరు వీళ్ళంతా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే ఆయన కోసం ఆఖరికి ఎంత విషమైనా కక్కడానికి రెడీగా ఉండేటటువంటి వ్యక్తులు. ఇది జర్నలిజం అంటారు. హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబం, వాటితోనే ఎదిగింది బీటెక్ రవి. మీరు చూడండి, కొన్ని చెప్తున్నా. వైఎస్ కుటుంబ చరిత్రలో అన్ని రక్తపు మరకలే. రాజారెడ్డిని చంపినటువంటి హంతకులకు సంబంధించినటువంటి ఆయన కుటుంబ సభ్యులు, హంతకులకు సంబంధించినటువంటి ఆ గ్యాంగులో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ చావులతో లబ్ధి పొందింది జగనే. వాళ్ళు మనుషులు కాదు, నరరూప రాక్షసులు. ఎవరంటే వైఎస్ రాజారెడ్డిని చంపించిన వాళ్ళు, చంపిన వాళ్ళు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. వీళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పార్టీలో అధ్యక్ష పదవులు, ఉపాధ్యక్ష పదవులు ఆయన ఇస్తూ ఉంటారు. వాళ్ళతోనే ప్రెస్ మీట్లు పెట్టిస్తారు, వాళ్ళతోనే డిబేట్లు పెట్టిస్తారు. మీరు చూడండి, ఇవన్నీ తిండి పెట్టిన యజమానినే చంపారు, తండ్రి శవాన్ని ఎదురుగా పెట్టుకుని రాజకీయం చేసిన చరిత్ర జగన్ది, నేరమయ రాజకీయాల నిందితులు మీరేగా జగన్, పయ్యావుల కేశవట. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చాలా సోషల్ మీడియాలో తిరుగుతోంది. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, పులివెందుల నుంచి హైదరాబాద్ బైరెట్టీస్ని చెరబట్టారు. ఇది రాజారెడ్డి రక్త చరిత్ర, ఫ్యాక్షన్ బాధ్యుడు కాదు హంతకుడు, జగన్పై మంత్రులు, నేతలు ఫైర్. మీరు చూడండి సార్ ఎన్ని వార్తలు ఉన్నాయో. 2-3 రోజుల్లోనే వీళ్ళు రాసిన వార్తలు ఇవి. అందులో కొన్ని మాత్రమే మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా నేను. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఫెయిల్ అయిందని, కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారు వీటికి బాధ్యత వహించండి, ఇలాంటివి లేకుండా చూడండి
అసలు గొడ్డలి పార్టీ ఎవరిది, కిల్లర్ పార్టీ ఎవరిది, సైకో పార్టీ ఎవరిది అని ప్రశ్నిస్తే ఈ విధంగా దూకుతారు వీళ్ళంతా వచ్చి. ఇందుకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. మంత్రులు చేయాల్సిన పని ఇదేనా? ఏ రోజైనా ప్రజా సమస్యలపైన ఇన్ని వార్తలు వచ్చాయా? ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలపైన కానీ, రాష్ట్రంలో అభివృద్ధి పైన కానీ, అమరావతిలో అవినీతి పైన కానీ ఏ రోజైనా సరే ఇన్ని వార్తలు కనిపించాయా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ కోసం మొత్తం పత్రికలు అన్ని పేజీలు నింపేసినటువంటి ఘనత మన ఎల్లో మీడియాది. దాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి ఆ వాళ్ళ నాయకుడి గారిది. ఇంత దుర్మార్గమైన రాతలు, ఫ్యాక్షన్ బాధితుడు కాదు హంతకుడట, వీళ్ళే డిక్లేర్ చేస్తారు. వీళ్ళే సిబిఐ, వీళ్ళే కోర్టు, వీళ్ళే శిక్షలే ఖరారు చేసేస్తారు. అన్నీ వీళ్ళే చేసేస్తారు. ఆ 2 పత్రికలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కక్కుతున్న ఎల్లో విషయం ఇది. మరి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఆయన గతాన్ని తవ్వాలి, లేదా ఆయన జీవితంలోని చీకటి కోణాన్ని కూడా చూడాలి. ఆయనలోని క్రూరత్వాన్ని సొంత కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో పనిచేసిన వారు ఎలా బయట పెట్టారో ఒకసారి చూద్దాం. ఇదేది నేను చెబుతున్నది కాదు, కుటుంబ సభ్యులే ఎన్టీఆర్ మొదలుకొని ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గురించి, కొని ఏం చేశారు, ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలకు ఏ రోజైనా సమాధానం చెప్పారా? 1 కాదు 2 కాదు. నేను ఇప్పుడు పేపర్ క్లిప్పులు చూపిస్తా. మనం నడుపుతున్న పేపర్లు చూడండి ఒకసారి. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారనేది చూపిస్తాను. ఒకసారి అది వేయండి సార్. ఎస్, ఎన్టీ రామారావు గారు ఆనాడే చంద్రబాబు నైజాన్ని బయటపెట్టిన ఎన్టీఆర్. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. బాబుపై ఎన్టీఆర్ ఆగ్రహం. నెక్స్ట్, అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినవ ఔరంగజేబుగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అభివర్ణించారు. ఇది. నెక్స్ట్, బాబు కన్నా పెద్ద నటుడు, బాబు నాకన్నా పెద్ద నటుడు ఎన్టీఆర్. తనకన్నా చంద్రబాబు నాయుడు పెద్ద నటుడని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వ్యాఖ్యానించారు. ఎంత గొప్ప స్టేట్మెంట్లో చూడండి చంద్రబాబు నాయుడు గారి గురించి. మరి ఏ రోజైనా కనిపిస్తుందా మన ఎల్లో మీడియాలో? నెక్స్ట్, నమ్మించి ముంచిన నంగనాచి బాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల వేదన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో కీలక పాత్ర వహించిన ఎన్టీ రామారావు కుమారులు కుమార్తెలు దగ్గుబాటి వ్యవహారంలో కంగుతున్నారు. ఇదంతా పోతే ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల ద్వారా కొన్ని విషయాలు తెలిసింది. సీఎం చంద్రబాబు సీఎం, దగ్గుబాటి డిప్యూటీ సీఎం అనే ఒప్పందంతో కుటుంబ సభ్యులందరి, ఇక్కడ చూడండి, చంద్రబాబు సీఎం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు డిప్యూటీ సీఎం, ఆయన మోసం చేశారనే వార్త ఇది. అనే ఒప్పందంతో కుటుంబ సభ్యులందరి మద్దతు పొందిన చంద్రబాబు ఒక పథకం ప్రకారం దగ్గుబాటి తనంతట తాను బయటకు వెళ్ళేటట్టు చేశారని కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త. నెక్స్ట్, దేవినేని నెహ్రూ మన ఎల్లో మీడియాలో కూర్చొని మాట్లాడిన మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ను ఉద్దేశించి ఏమన్నారు, అలాగే హరికృష్ణను ఉద్దేశించి ఏమన్నారని ఆయన చెప్పింది. ఎన్టీఆర్ ఒక మొద్దు లంకో, అక్కడేదో ఆయన అన్నారు, అది మీరు ఇప్పటికీ మనకి యూట్యూబ్లో దొరుకుతుంది, చూడండి సార్. హరికృష్ణ ఒక మొద్దు, ఈ మొద్దోడిని తెచ్చి మన నెత్తిన పెడితే మనం మోయాలా అని చంద్రబాబు అన్నారు. దేవినేని నెహ్రూ గారు ఒక ఎల్లో మీడియాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారు తనకేం చెప్పారో ఆ విషయాన్ని క్లియర్గా చెప్పుకొచ్చారు. యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూసుకోండి. నెక్స్ట్, చంద్రబాబు ఒక దొంగ, జేబులు కొట్టేవాడని మాకు రిపోర్ట్ వచ్చింది. నాదెండ్ల భాస్కర్ రావు ఈ మధ్యనే పాపం పరమపదించారు, మరణించారు వారు. అంతవరకు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో ఇదే మాట చెప్పుకొచ్చారు. నెక్స్ట్, రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం, జోగయ్య పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు. ఈ వార్త చూడండి సార్ ఒక్కసారి, ఈ వార్త ఒక్కసారి చూడండి అందరూ. క్లియర్గా చెప్పుకొచ్చారు. హరిరామ జోగయ్య గారు సీనియర్ నాయకులు తన అనుభవాన్ని మొత్తాన్ని కూడా ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. జోగయ్య పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆ దారుణ హత్య జరిగింది. రంగా హత్య గురించి నాకు వారం రోజుల ముందే సమాచారం వచ్చింది.
హరిరామ జోగయ్య గారు చెప్పినటువంటి మాటలు, రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి సంచలనమైనటువంటి విషయాలు. నాకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఈ విషయం చెప్పారు. రంగాని బతకనిస్తే టీడీపీకి మనుగడ లేదని కొందరు బాబును ఆశ్రయించారని అన్నారు. రంగాను అంతమొందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా చంద్రబాబు పచ్చ జెండా ఊపారని చెప్పారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ కుట్ర చేస్తారు. కేవలం మావిగన్ గురించి మొదలుపెట్టారని, ప్రెస్ మీట్ పెట్టారని గొడ్డలి పార్టీ అంటారు. హంతకులతో, నిందితులతో తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. హంతకులు చెప్తారు, ఎస్ మీ తాతని మేము చంపాం, మా వర్గం వాళ్ళే చంపారు, ఏం చేసుకుంటావు జగన్ అని ప్రెస్ మీట్లు పెట్టి ధైర్యంగా చెప్తున్నారు. అది వాళ్ళ గట్స్, అది వాళ్ళకున్నటువంటి ధైర్యం. ఎవరున్నారు వాళ్ళ వెనుక? అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళతో చెప్పిస్తున్నారు ఆ విధంగా. రైట్. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం క్లియర్గా అందులో ఉంది. ఇక ఇది అవినీతి అక్రమార్జన, ఇది కూడా తీసుకొచ్చి వేసేశారు వీళ్ళు. అవినీతి అక్రమార్జనలో బాబే సీనియర్, తండ్రి కొడుకుల అవినీతి ప్రభుత్వం మట్టి కరవడం ఖాయం. బాబు పెద్ద అవినీతి పరుడని నేడు తిట్టిన వారి ఒళ్ళో రేపు కూర్చోవడంలోనూ ఆయనే సీనియరు. ఇదంతా తెలిసిన విషయాలే కదా. సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో ఆయన సీనియరు. కేంద్రం నిధులకు లెక్కలు అడుగుతుంటే నిద్ర పట్టడం లేదు. కేంద్ర పథకాలకు బాబు స్టిక్కర్ వేసుకున్నారు. అమరావతి, పోలవరం సహా అన్నింటా దోపిడీ. ఇది మామూలు వార్త, ఇది తెలిసిన వార్తే. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? లాస్ట్కి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఏది రంగా హత్య గురించి అన్నీ మాట్లాడేశాం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈయన వచ్చి ఏమని అంటున్నారంటే, మీరు నా తల్లిని దూషించారు లోకేష్, ఖబర్దార్ అని అంటున్నారు. వాయిస్ డిలీట్ చేసేయండి సార్. లోకేష్ గారి వాయిస్ని, లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని డిలీట్ కొట్టాలి అందరూ. చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు వారితోనే కదా ఉన్నారు. మీరు నా తల్లిని దూషించారు లోకేష్, ఖబర్దార్ అని ఊగిపోయారు కదా, ఇప్పుడు వారితోనే ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కీలకంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో అప్పుడు జరిగినటువంటి హత్యలకు సంబంధించి ఆయన కొన్ని సమాధానాలు చెప్పాలనే ప్రశ్నలు ఈరోజు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి ఈ ప్రశ్నలు? పదే పదే వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీ అని, కిల్లర్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డలి బాబాయి గొడ్డలి అని, ఇలా రకరకాలుగా ఏది ప్రశ్నించినా కేవలం అదే. అంటే ప్రజలందరికీ వాళ్ళ మెదళ్లలో విషం నింపేసి, సింపుల్గా చెప్పాలంటే ప్రజల మెదళ్లలో విషం నింపేసి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాబట్టి ఆయన పైకి వెళ్ళండి మీరందరూ, ఆయన ఈ రాజకీయాల్లో ఆయన లేకుండా చేయండి, మేము మాత్రం మా హామీలు నెరవేర్చాం, మా అవినీతి చేసుకుంటాం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇదే అంశంపైన చర్చిద్దాం. ఎందుకు ఒక్కసారిగా ఇందరు మంత్రులు, నేతలు, హంతకులు, నిందితులు ఒక్కసారిగా వీధిని పడి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి మొదలుపెట్టారు అన్న అంశంపైన చర్చిద్దాం.